ఖమ్మం మహబూబాబాద్ జిల్లా కురవి మరిపెడ మండలాల్లో రైతులు రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. మరిపెడ మండల కేంద్రంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గత 15 రోజులుగా యూరియా కోసం వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి యూరియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రెండు నెలలు అయింది సార్ నాటేసి ఒక చేడు యూరియా ఎట్లా పడుతుంది అన్నదాత ఎట్లా ఉంటాడు అన్నది అన్నం పెట్టి రైతు అన్నాకే నీళ్ళు బంధం పెడతారు ఎట్లా పడుతుంది సార్ వాళ్ళు ఇంకా జనం పెట్టాడు వాళ్ళ ఉంటారు ఒక్క పెద్ద అవుతారు కదా ఎట్లా సార్ మరి అన్ని షాపులు పోయాలి ఏం సార్ రాజకీయం తమ్మిదారు రైట్ గా మహబూబాబాద్ జిల్లాలో కురవి మరిపెడ మండలాల్లో రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై యూరియా కోసం ధనైతే చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కినట్లుగా తెలుస్తుంది. మరి గత 15 రోజులుగా యూరియా ఇవ్వట్లేదు అని అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, మహబూబాబాద్ జిల్లాలోని యూరియా కోసం అయితే రైతన్న వేతలు మాత్రం తప్పడం లేదు. గత వారం 10 రోజులుగా ప్రతిరోజు కూడా క్యూ లైన్లలో భారీ ఎత్తున నిలబడి యూరియాను కోసం అయితే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలోని అటు మరిపెడ మండల కేంద్రంతో పాటు ఇటు కురువి మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున రైతులు అయితే బారులు తీరారు. రైతులు ఆందోళన కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్నప్పటికీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా క్యూ లైన్ లో నిలబడ్డప్పటికీ కూడా ఇంకా యూరియా మాకు అందించడం లేదంటూ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనతో అయితే అటు రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోవడంతో అక్కడ ప్రయాణికులు ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు యూరియా అందించాలని అయితే రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్నాము. అటు అధికారులు స్పందించడం లేదు. కేవలం ఎకరానికి ఒక బస్తా ఇవ్వడం వల్ల మాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిరోజు రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి రైతన్నులు అయితే వాపోతున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లాలో మాత్రం యూరియా కష్టాలు తీరడం లేదని రైతన్నులు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి, అయితే ప్రశాంత్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ధర్నా అనేది విరమించారా? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఇంకా ధర్నా కొనసాగుతుంది బ్రాహ్మణి. ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో నిల్చున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు మాకు తక్షణమే ఒక లోడ్ ఇచ్చి మా అందరికి యూరియా ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని కూడా భీష్మించుగా కూర్చున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఇంకా అక్కడ ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా మహబూబాబాద్ జిల్లా కురవి మరిపెడ మండలాల్లో రైతులు రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. మరిపెడ మండల కేంద్రంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గత 15 రోజులుగా యూరియా కోసం వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి యూరియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.